స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 555.95 పాయింట్లు తగ్గి 81,159.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 24,890.85 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 145 పాయింట్లు పడిపోయింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 400 పాయింట్లు, బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 330 పాయింట్లు పడిపోయాయి. బీఎస్ఈలోని టాప్ 30 స్టాకుల్లో టాటా ట్రెండ్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ అతిపెద్ద క్షీణతలను చవిచూశాయి. లోహాలలో స్వల్ప లాభం మినహా మిగతా అన్ని రంగాలు భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ 3 రంగాలు 1% కంటే ఎక్కువ నష్టపోయాయి. అలాగే ఫార్మా, న్యూట్రికల్, ఆటో రంగాలు సైతం గణనీయమైన నష్టాలను చవిచూశాయి. సెప్టెంబర్ 24న 461.34 లక్షల కోట్లు ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ నేడు 457.35 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే పెట్టుబడిదారులు ఒకే రోజులో దాదాపు 4 లక్షల కోట్లు కోల్పోయారు. ఏ కారణాల వల్ల స్టాక్ మార్కెట్ ఇంతలా పడిపోయాయో నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలుసుకుందాం. అమెరికా H1B వీసా నిషేధం భారత ఈక్విటీ మార్కెట్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. అందుకే ఈ రోజు ఐటీ రంగం గణనీయమైన క్షీణతను చూసింది. టీసీఎస్ షేర్లు 2.55% తగ్గి 2,958కి చేరుకున్నాయి. ఇది 3 ఏళ్ల కనిష్ట స్థాయి. ఇన్ఫోసిస్, విప్రో, ఇతర ఐటీ స్టాకులు కూడా తీవ్ర క్షీణతను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి కూడా 22 పాయింట్లు తగ్గి 88.31 వద్ద ముగిసింది. ప్రపంచ చమురు ప్రమాణమైన బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 0.66% పెరిగి 67.12కి చేరుకుంది. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం, దిగుమతి బిల్లులు రెండు పెరుగుతాయి. విదేశీ మార్కెట్ల నుంచి కూడా ఉపశమనం లభించే సూచనలు కనిపించలేదు. హాంగ్ సెంగ్ దాదాపు 1%కి పడిపోయింది. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ముగిశాయి. అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్యానికి మార్గం ప్రస్తుతం స్పష్టంగా లేదు. దీని కారణంగా విదేశీ పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు.